స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు షూటింగ్ స్టార్ట్ చేయకముందే పాన్ ఇండియా మూవీ అని అనౌన్స్ చేస్తున్నారు. నిర్మాతలు కోట్లు కుమ్మరిస్తున్నారు. భారీ తారగణంతో అత్యంత భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తున్నారు. అయితే అవన్నీ అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా కొడుతున్నాయి. ఈ ఏడాదిలో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన పెద్ద హీరో సినిమా ఒక్కటంటే ఒక్కటి లేదు. అదే సమయంలో కంటెంట్ నమ్ముకొని తీసిన చిన్న మీడియం రేంజ్ సినిమాలు మాత్రం సంచలనాలు సృష్టించాయి. కంటెంట్ కింగ్ అని చాటి చెప్పిన చిన్న చిత్రాలు ఈ ఏడాది అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలపై ప్రత్యేక కథనం. కంటెంట్ కింగ్ అనే మాట ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో పెద్ద హీరోల సినిమా అంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆడియన్స్ తమ విలువైన సమయాన్ని, డబ్బును కేవలం బ్రాండ్ నేమ్ కోసం ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నారు. వారికి ఇప్పుడు కావాల్సింది ఒక మంచి సినిమా, ఒక మంచి అనుభవం. ఈ విషయాన్ని ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు స్పష్టం చేశాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్నో పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడగా, మంచి కంటెంట్తో చిన్న బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు మాత్రం ప్రేక్షకుల మన్ననలను పొంది ఘన విజయాలు సాధించాయి. భారీ హంగుల కంటే బలమైన కథే ముఖ్యమని చాటి చెప్పాయి. కంటెంటే కింగ్ అని నిరూపించిన సినిమాలు ఇటీవల విడుదలైన లిటిల్ హార్ట్స్ సినిమాని తీసుకుంటే కేవలం 2.45 కోట్ల బడ్జెట్తో మాత్రమే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తొలి రోజే బ్రేక్ ఈవెంట్ సాధించి బాక్సాఫీస్ దగ్గర దాదాపు 20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విజయం కేవలం ఆ సినిమాలోని కంటెంట్ వల్లే సాధ్యమైంది. మొన్న శుక్రవారం రిలీజ్ అయిన కిష్కింధపురి, మిరాయి సినిమాలు పరిమిత బడ్జెట్తో నిర్మించినప్పటికీ తమ వినూత్నమైన కథాంశాలతో థియేటర్లో ప్రేక్షకులను సరికొత్త అనుభవాన్ని అందించాయి. భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది సక్సెస్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్, కోర్టు లాంటి సినిమాలు కూడా లిమిటెడ్ బడ్జెట్లోనే తెరకెక్కాయి. గతేడాది వచ్చిన కమిటీ కుర్రోళ్ళు, 35 చిన్న కథ కాదు వంటి చిత్రాలు కమర్షియల్ హంగులు లేకుండానే ప్రేక్షకుల మన్ననలను పొందాయి. ఇంకాస్త ముందుకు వెళ్తే బలగం, బేబీ, రైటర్ పద్మభూషణ్ వంటి విజయవంతమైన చిన్న సినిమాలు కూడా తెలుగులో ఉన్నాయి. 2025లో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు. ఈ ఏడాది వివిధ భాషల్లో చాలా సినిమాలు తమ కంటెంట్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. అంచనాలను మించి వసూలను రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. కన్నడలో 5 కోట్ల బడ్జెట్తో తీసిన సూప్రం సో సినిమా 130 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మలయాళంలో 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కొత్తలోక చాప్టర్ 1 మూవీ 200 కోట్ల క్లబ్లోకి చేరింది. తమిళంలో 7 కోట్లతో రూపొందించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా 90 కోట్లు వసూలు చేసింది. రేఖా చిత్రం, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, డ్రాగన్ లాంటి మరికొన్ని పరభాష చిత్రాలు తక్కువ బడ్జెట్తో తెరకెక్కి ఎక్కువ లాభాలను ఆర్జించాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సయారా సినిమా 575 కోట్ల వరకు కలెక్షన్ అందుకుంది. కేవలం 15 కోట్లతో రూపొందించిన మహా అవతార్ నరసింహ చిత్రం కూడా 320 కోట్లు రాబట్టింది. ఇప్పుడు చెప్పుకున్న సినిమాలన్నీ కంటెంట్ నమ్ముకున్నాయే తప్ప భారీ తారగణాన్ని, భారీ హంగులను నమ్ముకోలేదు. ప్రేక్షకులకు కావాల్సింది భారీతనం కాదు, సరికొత్త కంటెంట్, మనసును హత్తుకునే కథాకథనాలు అని సినిమాలన్నీ నిరూపించాయి.